అందరికీ నమస్కారం. ప్రతి సంఘటనలో ఒక మంచి కారణం ఉంటుంది. అందుకే ఎప్పుడూ ధైర్యంగా ముందుకు సాగాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 76వ కథను చెప్పుకుందాం. కథ పేరు వేలు తెగింది ఆపద తప్పింది. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? రాజుగారు ఒకరోజు కత్తిసాము చేస్తుండగా పొరపాటున వేలు తెగి రక్తం కారుతుంది. అక్కడికి వచ్చిన మంత్రి అది చూసి, "ఏం పర్వాలేదు రాజా, అంతా మన మంచికే" అన్నాడు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి మంత్రిని చెరసాలలో బంధించమని ఆజ్ఞాపిస్తాడు. "అంతా నా మంచికే" అంటాడు మంత్రి. మరుసటి రోజు రాజు వేటకని దట్టమైన అడవికి వెళ్తాడు. అక్కడ నివసిస్తున్న అడవి మనుషులు రాజుగారిని పట్టుకొని బంధించి వాళ్లతో పాటు బలవంతంగా తమ గూడెంకి తీసుకెళ్లి నరబలికి సిద్ధం చేస్తారు. కానీ వేలు తెగి ఉండడం చూసి గాయంతో ఉన్నవారిని బలి ఇవ్వకూడదని రాజుగారిని వదిలేస్తారు. రాజుగారు వెంటనే హడావుడిగా వచ్చి చెరసాలలో ఉన్న మంత్రిని వదిలేస్తాడు. "నీవు చెప్పింది అక్షరాల నిజం. నాకు వేలు తెగడం మంచిదే, లేకపోతే వాళ్ళు నన్ను బలి ఇచ్చేవారు" అంటాడు. "మరి నీవు చెరసాలలో ఉన్నావు కదా, నీకు ఏం మంచి జరిగిందని" అడుగుతాడు. అప్పుడు మంత్రి, "నేను మీతో వస్తే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి మీకు బదులుగా నన్ను బలి ఇచ్చేవారు కదా" అని అంటాడు. కథలో జరిగేది అంతా మన మంచికే అని తెలుసుకున్నాము. అంతా మన మంచికే. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. కొందరు సానుకూల దృక్పథంతో, మరికొందరు ప్రతికూల దృక్పథంతో ఉంటారు. మొదటివారు ఆపదలో అవకాశాన్ని చూస్తారు. రెండవవారు అవకాశంలో ఆపదని చూస్తారు. ఈ విషయం చాలామందికి తెలిసినా ఇతరులకు చెప్పడం వరకే పరిమితం. కానీ ఆపద వస్తే నాకెందుకిలా జరిగింది అని బాధపడతారు. చీకటి రాత్రి వెనకే వెలుగుల పగలు ఉంటుందని మర్చిపోతారు. మీకు ఆపద వచ్చిన 5 సందర్భాలను గుర్తుకు తెచ్చుకొని అప్పుడు మీరు ఎలా స్పందించారో, ఎలా స్పందించి ఉంటే బాగుండేదో ఆలోచించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 76వ కథ సమాప్తం.